స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 50వ కీర్తన 7వ వచనము నుండి 15వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయమున నీ లేఖన భాగమును అయా మేము చదువుకుని ఉండగా, ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, నిన్నటి దినాన్న ఈ కీర్తన క్రీస్తు ప్రభుల వారు తన యందు నిజముగా భయము భక్తి కలిగినటువంటి వారిని, మరి తన యందు విశ్వాస్యతలో పరిపూర్ణత కలిగిన వారు, యథార్థత, భక్తి జీవితము, నీతి, మరి ఇవన్నీ కూడా కలిగినటువంటి వారు చాలా తక్కువగా ఉన్నారు అని, చాలామంది దేవుని పైన నమ్మకము భక్తి లేకుండా కేవలము మతములో ఉన్నటువంటి ఆచారాన్ని అనుసరించి తమ జీవితాలను మరి పాడు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు అని, అట్లాంటి వారికి దేవుడు తన సియోను పురముల నుండి తీర్పు తీర్చనై ఉన్నాడని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ప్రియదేవుని పిల్లలారా, ఎవరైతే ఈ లోకములో ఉన్న మతములో ఉన్న ఆచారాలతో మరి నమ్మకము భక్తి లేకుండా మరి కపట భక్తి కలిగిన వారై ఆధ్యాత్మిక అజ్ఞానముతో బ్రతుకుతున్నటువంటి వారి కోసం ప్రభు మాట్లాడాడు. అలాగున ఉండకూడదు. నీవు అలాగున బ్రతికితే నేను సియోను పురముల నుండి నేను తీర్పు తీర్చబోతావన్నా, ఆ దినాన్న నీవు తప్పించుకోలేవు అని దేవుడు తన పిల్లలైన వారిని హెచ్చరించినట్లుగా ఆయన తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఆయన పిలుస్తూ ఉన్నాడు. నేటి దినాన్న మనం ఆ విషయాలను ధ్యానం చేశాం. ప్రియదేవుని పిల్లలారా, ఆయన తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకున్న భూ నివాసులను ఎందుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు అని అంటే, వారు నమ్మకము లేని భక్తిని, కపటమైన భక్తిని, మత ఆచారాలను అనుసరిస్తూ నా మార్గము తప్పి ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకించు, నేను నీ దేవుడను, నీ మీద నేను సాక్ష్యం పలుకుతాను అంటూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, మరి తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు తన పిల్లలైనటువంటి భూ నివాసులందరినీ ఆయన పిలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కదా, మీ మీద నేను సాక్ష్యం పలకబోతా ఉన్నాను. మీ జీవితము నా ఎదుట సరిగా లేదు. మీరు కపట భక్తి కలిగిన వారై ఆధ్యాత్మిక అజ్ఞానంలో ఉన్నారు అని దేవుడు ఇక్కడ తన పిల్లలైన వారికి మరి బోధ చేస్తూ ఉన్నాడు.
ఆధ్యాత్మిక అజ్ఞానము అంటే ఏమిటి? ఆధ్యాత్మికమైనటువంటి మరి జ్ఞానము అంటే ఏమిటి? ప్రియదేని పిల్లరా, ఆలోచన చేస్తే దేవుడు ఏ న్యాయ విధులనైతే మనకు అనుగ్రహించాడో, ఏ మార్గములో మనల్ని నడమన్నాడో, ఏ మార్గములో అయితే మీకు క్షేమం ఉంటుందో, ఏ మార్గములో అయితే మీకు రక్షణ దొరుకుతుందో ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఈ రోజున ప్రజలు మేము దేవుని నమ్ముకున్నాం అని అనుకుంటున్నారు తప్ప పూర్ణమైన నమ్మకము ఆ దేవుని పైన ఉంచటం లేదు. ఎందుకో తెలుసా? ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని గ్రహించక, ప్రియదేని పిల్లలారా, అందుకే ఆయన తన పిల్లలను గద్దిస్తూ ఉన్నాడు. దేవుడు పిలిచి హెచ్చరిస్తూ ఉన్నాడు, నీలో నిజమైన నమ్మకత్వం లేదు, నీలో నిజమైన భక్తి లేదు, నీలో నిజమైన భయము లేదు అని ఆయన నీలో ఉన్న పొరపాట్ల, నీలో ఉన్న లోపమును ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఇప్పుడైనాను నీవు సరిచేసుకుంటే దేవుడు నిన్ను పరమనకు చేర్చుకుంటాడు. ప్రియదేని పిల్లలారా, నీలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి అజ్ఞానాన్ని తీసివేయాలని ఆయన తన యొక్క పురములో నుండి ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లలారా, ఈ కడవరి దినాలలో 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన మహారాజై సింహాసనశీనుడై మరి తీర్పు తీర్చబోతున్నప్పుడు ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా? నీలో ఉన్న ఈ ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని తీసివేసుకోవాలి. ప్రియదేని పిల్లలారా, నీలో ఉన్న ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని గుర్తించటం ఎలా అని అంటే, నీవు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరుతావో, నీవెప్పుడైతే దేవుని మార్గం నుండి తొలగిపోతావో, నీవెప్పుడైతే ఆయన ఉపదేశమును పెడచెవిన పెడుతున్నావో, నీవెప్పుడైతే ఆయనంటే భయం లేకుండా నీవు ప్రవర్తించావో, ఆ దినాన్న నీవు ఆధ్యాత్మిక అజ్ఞానంలో ఉన్నావని గుర్తించగలగాలి. ఏ రోజునైతే నీవు దేవుని సన్నిధిలో గడపకుండా, దేవునికి కనీసం ఒక 5 నిమిషాలు కూడా నీ సమయాన్ని కేటాయించకుండా, నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు మరి సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని వాడుకుంటూ ఆయన సన్నిధిని, ఆయన మాటను, ఉపదేశమును, ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను మీరుతున్నావో అదే నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన అజ్ఞానము. ప్రియదేని పిల్లలారా, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిని దూరం చేసుకోడు, దేవుని వాక్యానికి దూరమైపోడు, దేవుని మార్గమును తప్పి తిరగడు, దేవుని యొక్క ఆజ్ఞలను మేరడు. ప్రియదేని పిల్లరా, ఇదే మీకు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సూచన. కాబట్టి నీ జీవితంలో దేవుని యొక్క మరి వాక్యమునకు నీవు చోటిస్తూ ఉన్నావా? దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నావా? దేవుని వాక్యమును కనీసం ఒక 5 నిమిషాలైనా ప్రతిరోజు దానిని ధ్యానం చేస్తూ ఉన్నావా? నీ జీవితంలో ఉన్నటువంటి ఈ అవలక్షణాలన్నిటినీ తీసివేయడానికి ప్రభు అంటున్నాడు కదా. ప్రభు అంటున్నాడు, మరి నీ బలుల విషయమై నేను గద్దించటలేదు, నీ భక్తి విషయంలో నేను గద్దించటం లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడతా ఉన్నాయి. నీవు బలులు అర్పిస్తూ ఉన్నావు, నీవు దహన బలులను అర్పిస్తూ ఉన్నావు, కానీ నీ హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు దేవుడు. నీవు చేసేటువంటి భక్తి మరి నాకు కనపడతా ఉంది, కానీ ఆ భక్తిలో యథార్థత లేదు అంటూ ఉన్నాడు ప్రభు. కాబట్టి ప్రియదేని పిల్లరా, నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. నీ ఇంట నుండి నాకు ఏది అవసరం లేదు, నీ నుండి నాకు కావాల్సింది నీ హృదయం. నీ హృదయంలో నా వాక్యమును ఉంచుకో అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లరా, అలాగునంటూ అంటున్నాడు కదా, అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా, నీవివ్వటమేంటి? నీ ఇంటిలో ఉన్న కోడే, నీ ఇంటిలో ఉన్న పొట్టేళ్ళు నాకెందుకు? ఈ అడవిలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మరి అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా, అవన్నీ నావే కదా అని దేవుడు అంటా ఉన్నాడు. నీవు అనుకుంటా ఉన్నావు, నేను నా దేవునికి పొట్టేళ్ళనిచ్చేసా, నా దేవునికి నా కోడెలనిచ్చా, నా గొడ్లనిచ్చానని నీవు విర్రవీగుతా ఉన్నావు. కానీ అవన్నీ నావే అని నీవు గుర్తించడం లేదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, అలాగున నీ కొండలలో నీ పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలో నీ పశువాదులు నా వశమై ఉన్నవి.
ఇవన్నీ నా వశంలో ఉన్నాయి. అవన్నీ కూడా నా మాటలను, నా ఆజ్ఞలను, నా యొక్క విధులను పాటిస్తూ తమ జీవితాన్ని నడిపించుకుంటా ఉన్నాయి. మానవుడా, నా చేత్తో నిర్మించబడినటువంటి మానవుడా, నీవు మాత్రం ఎందుకు నిన్ను నీవు హెచ్చించుకుంటా ఉన్నావు? సమస్తము నావి అని నీవు ఎందుకు గుర్తించటం లేదు అని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, లోకమును దాని పరిపూర్ణతయు నావే అంటున్నాడు దేవుడు. ఈ విషయాన్ని మానవుడు గుర్తించకుండా దేవునికి నేను ఏదో ఇచ్చేశాను, దేవునికి నేను ఏదో గొప్ప చేసేసాను అనుకుని తన జీవితాన్ని దేవునికి దూరంగా చేసుకుంటున్నాడు మానవుడు. ప్రియదేని పిల్లారా, అందుకని దేవుడు అంటున్నాడు 12వ వచనంలో, లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి కొనినను నీతో చెప్పను. నేను ఆకలి కొంటే నీతో చెప్పవలసిన అవసరం ఏమిటి? ఈ లోకము దాని పరిపూర్ణత నాదే. ఆకలి తీర్చేటువంటి నేను నిన్ను అడుక్కోవటం ఏంటి? నీవు అనుకుంటా ఉన్నావు, నేను దేవునికి ఆహారం పెట్టా, నేను దేవునికి నా కోడినిచ్చా, నా పొట్టేళ్ళనిచ్చా, నా గొడ్లనిచ్చా, నా పశువాదులనిచ్చానని నీవు అనుకుంటా ఉన్నావు. పిచ్చివాడా అంటున్నాడు దేవుడు. ప్రియదేని పిల్లరా, ఏమిచ్చి నీవు ఆయన రుణం తీర్చుకోగలవు? ఏమిచ్చి నీకున్న దానిలో నుండి నీవు ఏమిచ్చి ఆయన రుణం నీవు తీర్చుకోగలవు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడు అంటున్నాడు కదా, లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి కొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తింటానా? పొట్టేళ్ల రక్తము నేను త్రాగుతానా? దేవునికి స్తుతియాగము చేయి, మహోన్నతికి నీ మొక్కుబడులు చెల్లించు. ప్రియదేని పిల్లలారా, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా, నీవు నన్ను మహిమపరుస్తావు. ఇది మన మధ్య ఉండవలసినటువంటి సంబంధం. ఈ సంబంధాన్ని విడిచిపెట్టి నీవు నాకేదో ఇచ్చేసినట్లుగా, మరి నాకేదో పెట్టేసినట్లుగా, నాకు ఏదో చేసేసినట్లుగా నీవు నా సన్నిధిలో హెచ్చించుకుంటున్నావు. నీ ముందర ఉంచబడిన ప్రతీది నాదే అని నీవు నన్ను గుర్తించటలే. ఇవన్నీ అనుగ్రహించినది నేనే అని నీవు గుర్తించటం లేదు. ఇదే నీలో ఉన్న ఆధ్యాత్మిక అజ్ఞానం. ప్రియదేని పిల్లలు ఎంత సూటిగా చక్కగా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లలు ఆలోచన చేయండి. నీలో ఉన్న ఆధ్యాత్మిక అజ్ఞానం ఏమిటో ఈ రోజునైనా పసిగట్టగలిగావా? సమస్తము దేవునివి అయినప్పుడు నీవు దేవునికి ఏమివ్వగలవు? దేవునికి నీవు ఏమివ్వగలవు? ఏమి సమర్పించగలవు? ఆయనకు సమర్పించగలిగినటువంటి ఆ యొక్క స్థితి నీ దగ్గర ఉందా? ప్రియదేని పిల్లలు ఆలోచన చేయండి. ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఈ రోజున జ్ఞానవంతులుగా మారమని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎంతకాలము నీవు ఆయన వాక్యమునకు విధేయత చూపకుండా, ఆయన వాక్య ప్రకారము జీవించకుండా, ఆయన ఉపదేశములను, ఆయన న్యాయ విధులను, కట్టడలను తప్పి తిరుగుతావు, విడిచిపెట్టేస్తావు, భయము లేని భక్తి చేస్తూ మరి కపట భక్తిని కలిగిన వాడవై మరి ఈ లోకములో ఉన్నటువంటి మతాన్ని పులుముకొని ఆ మతములో ఉన్నటువంటి ఆచారాన్ని ఆచరిస్తూ నీ జీవితాన్ని దేవునికి దూరం చేసుకుంటా ఉన్నావు. జాగ్రత్త. ఈ రోజునైనా ఆ ఆధ్యాత్మిక అజ్ఞానం నుండి నువ్వు విడిపింపబడాలని దేవుడు మరలా ఈ రోజున తన వాక్కు ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకను ఈ విషయమును నీవు గ్రహించకుండా, లోకము దాని పరిపూర్ణతయు ఆయనదే అని నీవు గ్రహించకుండా, నేను దేవునికి నా యొక్క రాబడిలంతటిలో నుండి ప్రతిభాగం ఇచ్చేస్తూ ఉన్నా, దేవునికి నా మొక్కుబడులను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నా అని నువ్వు అనుకుంటా ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు కదా, అది నీలో ఉన్న ఆధ్యాత్మిక అజ్ఞానం. నీ అజ్ఞానాన్ని పోగొట్టుకో. సమస్తము నాది, సమస్తము నేను నీకు అనుగ్రహించింది. నన్ను నీవు పక్కన పెట్టి, నిన్ను హెచ్చులోనికి తెచ్చిన నన్ను పక్కన పెట్టి నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు. జాగ్రత్త. ప్రియదేని పిల్లరా, ఈ ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని పోగొట్టుకొని దేవుడు ఈ రోజున మనకు తెలియచేసిన మరి దివ్యమైన మాటలను గ్రహించిన వారై మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. మనలో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుందాం. జ్ఞానవంతులుగా మారదాం. దేవుడు మనలను అలాగున దీవించునుగాక. దయగలిగిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. అవును దేవా, ఈ రోజున ఆధ్యాత్మిక గుడ్డితనములో, ఆధ్యాత్మిక అజ్ఞానముతోనైనా మీకేదో ఇచ్చేసామని, మీకేదో సమర్పించేసామని మానవుడు విర్రవీగుతూ ఉన్నాడు.
వారిలో ఉన్న అజ్ఞానాన్ని ఈ రోజున సూటిగా తెలియచేశారు నాయన. ఆధ్యాత్మిక అజ్ఞానంతో గ్రుడ్డితనంతో ఉన్నటువంటి నీ పిల్లలను మేల్కొలుపుతూ నాయన ఈరోజు నీ మాటల ద్వారా, నీ వాక్కుల ద్వారా వారిని హెచ్చరించావు. ఎంతమంది అయితే ఈ మాటను విన్నారో అయినా ఆ మాట ప్రకారము తండ్రి ఈ రోజున వారిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఆధ్యాత్మిక గ్రుడ్డితనాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి మార్గంలో వారు వచ్చినట్లుగా సహాయం దయచేయమని ఈ రోజున ఎంతమంది అయితే నాయన నీ సత్యనామమును ఎనగకుండా, అయా నీ సత్యనామమును గ్రహించకుండా నీవే నైనా మహిమ కలిగిన మరి దయగలిగిన దేవుడవని, నైనా రక్షించేవాడవని, పోషించేవాడవని, సమస్తమును నీవై కలిగి ఉన్నవాడవని ఈ రోజున ప్రజలు గ్రహించకుండా నాయన, ఇదిగో సత్యమును గ్రహించకుండా తిరుగుతున్న వారికి నీ సత్యాన్ని ప్రకటించడానికి నీ పిల్లలైన వారిని లేపమని ఈ దినం మీ చేయి పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Bye.